నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సమాచార హక్కు చట్టం నిబంధనలకు నీళ్లొదిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన రాష్ట్ర సమాచార హక్కు శాఖ చైర్మన్ చావలి సునీల్. మండలంలో సర్వే 80% పూర్తి, ఎంపీడీఓ అత్తోట దీప్తి. అనుమానంతో భార్యను కడతీర్చిన భర్త, పోలీసులకు లొంగిపోయిన వైనం. ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించిన హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ప్రతి ప్రభుత్వ శాఖ బాధ్యతని సమాచార హక్కు శాఖ కమిషనర్ చావలి సునీల్ పట్టణంలో పలు కార్యాలయాలు తనిఖీ చేసిన సందర్భంగా సూచించారు. రాష్ట్ర సమాచార హక్కు శాఖ కమిషనర్ చావలి సునీల్ శుక్రవారం పట్నంలోని 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఆర్జీఓ కార్యాలయం, ఎక్సైజ్ శాఖలతో పాటు జిల్లా ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాల్సిన సమాచార బోర్డులు పలు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడాన్ని కమిషనర్ గుర్తించారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను సబ్ కలెక్టర్ కార్యాలయం మినహా ఇతర అన్ని విభాగాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29వ తేదీన తమ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించిన హక్కులను సమర్థవంతంగా అమలు చేయడం ప్రతి ప్రభుత్వ శాఖ బాధ్యత అని చావలి సునీల్ అధికారులకు సూచించారు. కార్యాలయాల్లో అవసరమైన సమాచార బోర్డులను వెంటనే ఏర్పాటు చేసి ఆర్టీఐ చట్టంలోని అన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ సర్వే తెనాలి మండలంలో 80% పూర్తి చేసినట్లు మండల అభివృద్ధి అధికారిని అత్తోట దీప్తి పేర్కొన్నారు. సర్వే ఈ నెల 14తో ముగియనుందన్న గడువులోపుగా 15% సర్వే పూర్తి చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. జూన్ 30 తర్వాత నుండి ఎన్ఆర్జీసీలో అనేక మార్పులు వచ్చాయన్నారు. జూలై 1 నుండి ఎన్ఆర్జీసీ పథకాన్ని వీబీజీ రామ్జీ పథకం పిలవడం జరుగుతోందన్నారు. పని దినాలను 120కి పెంచామని, గతంలో వేతనం 307 కాగా దాన్ని 312కి పెంచినట్టు తెలిపారు. విద్యారంగంలో కూడా పేరెంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ వివరాలు తెలిపారు. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా తమ విద్యార్థి ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని, ఈ విద్యా సంవత్సరం యాప్ అమల్లోకి వచ్చిందన్నారు. అదేవిధంగా మండల రైతాంగం హార్టికల్చర్ సాగు ద్వారా ప్రభుత్వం ద్వారా పొందే రాయితీలను అత్తోట దీప్తి వివరించారు. అందరికీ నమస్కారం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లాస్ట్ 10 days నుంచి మన మండలంలో జరుగుతుంది. ఆల్ ఓవర్ స్టేట్ జరుగుతూ ఉంది. మన మండలం ఇప్పటి వరకు 85% మనం కంప్లీట్ చేశాము. ఇంకా 15% రిమైనింగ్ ఉంది. అందులో ఇంకా మనకి డెత్ ఒక 2139 డెత్ కేసెస్ ఉన్నాయి. పర్మనెంట్ షిఫ్టెడ్ 570 ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళని మనం ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ రివిజన్ ఎస్ఐఆర్ యాక్టివిటీ అనేది మనం చేస్తూ ఉన్నాము. 4 ఏఈఆర్ఓస్ ఉన్నారు. తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, 2 ఎంఈఓస్, ఏఈఆర్ఓస్గా ఉన్నారు. మండల్ లెవెల్ ఆఫీసర్స్ని సూపర్వైజర్స్గా పెట్టి 71 పోలింగ్ స్టేషన్స్కి ఒక్కొక్క ఏఈఆర్ఓకి 18 కానీ 17 కానీ డివైడ్ చేసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 14వ తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి అందరు ఫంక్షనరీస్ని అండ్ లైన్ డిపార్ట్మెంట్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి చాలా ఎక్కడా కూడా తప్పులు లేకుండా పారదర్శకంగా ఈ ఇంటెన్సివ్ రివిజన్ అనేది చేయడం జరుగుతూ ఉంది లాస్ట్ 10 days నుంచి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్ఆర్ఈజీఎస్ అనేది లాస్ట్ మంత్ 30తో క్లోజ్ అయిపోయింది కాబట్టి దాన్ని వీబీజీ రామ్జీ అని కొత్తగా స్కీమ్ పేరు కూడా మార్చారు. దీంట్లో పని దినాలను ఇంతకుముందు 100 రోజులు ఉంటే దాన్ని 125 రోజులకి దాన్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు 307 రూపాయలు ఉండే వేజ్ను కూడా 312 రూపాయలకి పెంచడం జరిగింది. ఆ విధంగా మనకి ఇంతకుముందు లాస్ట్ మనకి ఇయర్లోనే మొత్తం వర్క్స్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. అక్కడక్కడ కొంత షెల్ఫ్ ఉంది కొన్ని విలేజెస్లో. ఆ షెల్ఫ్లో ఉండే వర్క్స్ అన్నీ కూడాను మనం ఇప్పుడు వీబీజీ రామ్జీ కింద మనం వర్క్స్ అనేది చేయిస్తూ ఉన్నాం, వేజెస్ అనేది చేయిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి లీప్ యాప్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ప్రతి ఒక్క పేరెంట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. దాంట్లో అపార్ నెంబరు, పిఈఎన్ నెంబర్ అనే 2 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఎంటర్ అయిన తర్వాత ఆ పిల్లవాడికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అతనికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అతను ఏ విధంగా చదువుతున్నాడు, ఎంత హాజరు, ఎన్ని డేస్ అటెండ్ అయ్యాడు, ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా అనేది మానిటర్ చేయడానికి యాప్ అనేది చాలా యూస్ఫుల్ కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ప్లే స్టోర్కి వెళ్ళి లీప్ యాప్ అనగానే మనకి పైన కనిపిస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా హార్టికల్చర్కి ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో
గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మన మంత్రివర్యులు కూడా హార్టికల్చర్లో ఆయిల్ పామ్ మీద కొంచెం దృష్టి పెట్టాలని మాకు అధికారులకు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో చెప్పడం జరిగింది. ఆ కోణంలో మనకి 30 ఏకర్స్ హార్టికల్చర్ని ఐడెంటిఫై చేయమని డ్వామా నుంచి చెప్పడం జరిగింది. మనం ఇప్పటి వరకు 6 ఎకరాలు మాత్రమే ఐడెంటిఫై చేశాము. ప్రజలకి నేను ఫార్మర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనకి యాసిడ్ లైమ్ ఒకటి, రోజ్ ఒకటి, ఇట్లాగా కొబ్బరి బోండాలు లైక్ కోకోనట్ ఇవన్నీ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఇస్తాము. యాసిడ్ లైమ్ 3 years మెయింటెనెన్స్ ఇస్తాము. అదేవిధంగా గులాబీ 2 years మెయింటెనెన్స్ ఇస్తాం. అంటే మొక్కలు స్టార్టింగ్ తెప్పించడం దగ్గర నుంచి పిట్స్ తవ్వించడం దగ్గర నుంచి మొక్క చనిపోతే మళ్ళీ దాని రీప్లేస్మెంట్ అలాగే 3 years మెయింటెనెన్స్ ఇస్తామన్నమాట. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. కేవలం 5 మాత్రమే 5 అంటే కోపల్ల, గుడివాడ ఇట్లాంటి ప్లేసెస్ నుంచి మాత్రమే 5 ఎకరాలు వచ్చినాయి. కానీ మనకు టార్గెట్ వచ్చేసి 30 ఎకరాలు ఉన్నాయి. మేము ఫీల్డ్ ఎస్టేట్స్ ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్నాం. కాకపోతే ఎవరు కూడా కొంచెం ముందుకు రావడం లేదు. దయచేసి ఉపయోగించుకోండి. ఫుల్ మెయింటెనెన్స్ 3 years 2 years ఉంటుంది. ఇప్పుడు గులాబీ లాంటివి అయితే పెట్టుబడి 0 ఉంటుంది కాబట్టి మొత్తం వచ్చిన రాబడి మొత్తము కూడాను రైతుకే చెల్లుతుంది. అది అంటే ఎకరానికి 1,00,000 రాని, 50,000 రాని, 60,000 రాని మొత్తము కూడాను రైతు ఖాతాలోనే అకౌంట్లోనే పడుతుంది. అదంతా కూడా అతనికి ప్రాఫిట్. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీని మీద దృష్టి పెట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. భార్యాభర్త వివాదం చిలికి గాలివాన అన్న తీరుగా ఆ భార్య భర్త చేతిలో హతురాలై రక్తమడుగులో మృత్యువుడిలోకి చేరిన ఉదంతం మండలంలోని అంగళకుదురు గ్రామం శ్రీనగర్ కాలనీలో శుక్రవారం వెలుగు చూసింది. తెనాలి రూరల్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఉన్నాయి. తెనాలికి చెందిన మన్నేపల్లి నరేంద్రబాబు వినుకొండ మండలం నూజెండుకు చెందిన సంధ్యారానికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 కుమారులు కూడా ఉన్నారు. అంగళకుదురు ఎన్టీఆర్ బొమ్మ వెనుక గల శ్రీనగర్ కాలనీలో ఆ కుటుంబం అద్దెకి ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సంధ్యారాణి పుట్టింటికి వెళ్లిపోగా భర్త నరేంద్రబాబు 4 రోజుల క్రితం పుట్టింటి ఉన్న భార్యను నచ్చ చెప్పుకొని తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. భార్య పట్ల అనుమానం ఉన్న భర్త శుక్రవారం పిల్లలు స్కూల్కి వెళ్ళాక భార్య సంధ్యారాణితో మరలా ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఇద్దరి మధ్య ఏ విధమైన వాగ్వాదం జరిగిందో తెలియదు కానీ నరేంద్రబాబు తన భార్య సంధ్యారాణిని విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఆమె తల వెంట్రుకలు కోసేశాడు. ఈ పెనుగులాట సమయంలో రక్తపు మడుగులోనే సంధ్యారాణి మృత్యువుడిలోకి చేరడంతో భర్త నరేంద్రబాబు ఇంటి బయట తలుపుకు గడిపెట్టి భార్యను దాడి చేసిన కత్తితో సహా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో ఆక్యుపెన్సీ రేషియో 80% నమోదైందని, గత సంవత్సరం కంటే 15% పెరిగిందని, స్త్రీశక్తి పథకం ద్వారా డిపో పరిధిలోని 112 గ్రామాలకు రోజు 40,000 మందికి ప్రయాణ సేవలు అందిస్తున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం తమ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు భద్రతతో కూడిన ప్రయాణం అందించే దిశగా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ అనే నినాదం విధానంగా ముందుకు వెళ్తున్నామన్నారు. విద్యార్థులకు, కళాశాల యువతకు బస్ పాస్ మంజూరు విషయంలో తగు విధమైన కార్యాచరణను అవలంబిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ డిపో పరిధిలోని 25 స్టాల్స్ త్వరలో ఓపెన్ టెండర్ ద్వారా లీజుకు ఇవ్వనున్నామని, రామలింగేశ్వరపేటలోని ఆర్టీసీకి సంబంధించిన 3 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు ఇవ్వనున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ వివరించారు. 85% ఆక్యుపెన్సీ రేషియోతో మన జిల్లాలోనే మనం ఉన్నాం. అదేవిధంగా ఇదే పీరియడ్లో లాస్ట్ ఇయర్ 70 ఆక్యుపెన్సీ రేషియోతో ఉండటం జరిగింది. దీనికి కేవలం మన మహిళా ప్రయాణికులు ప్రతి బస్సులో దాదాపుగా 70-80% 90% మహిళా ప్యాసింజర్లు ఆక్యుపెన్సీ రేటు పెరగడం వలన మన అన్ని రూట్లో తెనాలి డిపో ఇప్పుడు 85 ORతో ముందుంజ ఉందని మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మనం శ్రీశక్తి పెట్టిన తర్వాత ముందు యావరేజ్గా 30,000 ఉన్న ప్యాసింజర్లు ఈరోజు 40,000 మంది ప్యాసింజర్లు మనం సుమారు 112 గ్రామాలకి సర్వీస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్టూడెంట్ బస్ పాస్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్కి కానీ ఫ్రీ బస్ పాసులు కానీ ఎక్కడా ఎవరికి ఇబ్బంది లేకుండా తెనాలి డిపో తరఫున తెనాలి డిపో నుంచి మనం వారి గమ్యస్థానానికి చేరేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో 1-2 యాక్సిడెంట్ అవడం వలన కొంత ఇబ్బంది కలగడం జరిగింది. దానిలో భాగంగా మనం డైలీ 10 మంది 15 మంది డ్రైవర్ని తీసుకొని వాళ్ళకి ఇంకా డ్రైవింగ్ మెళకువలు, డ్రైవింగ్లో శిక్షణ, డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎలా చేయాలి, ఎదుటి వాహనాలు కూడా మనకి రాంగ్ రూట్లో వచ్చిన మనం ఏ రకంగా వాళ్ళని తప్పించుకొని
యాక్సిడెంట్ అవ్వకుండా ఉండాలి అని విధంగా వాళ్ళకి డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఎక్కడ చిన్న మైనర్ యాక్సిడెంట్ అవ్వకుండా డిపోకి చేరేస్తానని వాళ్ళ చేత ప్రమాణం చేయించుకొని మన వాళ్ళకి డ్యూటీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే విధానం ముందుకి కొనసాగిస్తూ ఆర్టీసీ ధ్యేయం ఏంటంటే సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండటం జరుగుతుంది. కాబట్టి దాన్ని తెనాలి డిపో ఎట్టి పరిస్థితుల్లో అన్ని విషయాలని పాటిస్తా జీరో యాక్సిడెంట్ రేట్ సాధించడానికి మా యొక్క ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 10-15 రోజుల్లో మన తెనాలి డిపోకు సంబంధించి ఒక 20 స్టాల్స్ ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా ఓపెన్ టెండర్ ద్వారా పిలవటం జరుగుతుంది. వ్యాపారం మీద ఒక ఇంట్రెస్ట్ ఉన్న వారు ఈ టెండర్లో పాల్గొని ఈ షాపులు తగ్గించుకొని వ్యాపారాలు చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గుంటూరు పాయింట్ వెనకాల, విజయవాడ పాయింట్ వెనకాల పెద్ద స్థలం ఒకటి, అదేవిధంగా మన గ్యారేజ్ వెనకాల కూడా పెద్ద స్థలాలు ఉన్నాయి. వాటికి కావాల్సిన కూడా వస్తే వారికి మార్కెట్ కంటే తక్కువ రేటుకే లీజుకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తెనాలి డిపోకు సంబంధించి రామలింగేశ్వరపేటలో 3 ఎకరాల 80 సెంట్లు స్థలం ఉంది. దానికి కూడా ఎవరైనా వ్యాపారం మీద ఆసక్తి గల వాళ్ళు ఎవరైనా వస్తే దానికి లీజుకి ఇవ్వడానికి మా కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. ఈ రకంగా ఆర్టీసీని మీరందరూ ఆదరించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. తెనాలి బోస్రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరం నందు జిల్లా ఆర్యవేశ సంఘ నూతన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలను అందజేస్తూ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షుడు చుండూరు ఉమామేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గంలో తెనాలికి చెందిన పలువురికి అవకాశాలు లభించాయి. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొత్త రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా సంకా లక్ష్మీనారాయణమూర్తి, ఉపాధ్యక్షులుగా మాలేపాటి తిరుమలేశ్వరరావు, బీటీవీఎస్ నారాయణ, జాయింట్ సెక్రటరీలుగా కొమ్మూరు కృష్ణ, అచ్యుత సాంబశివరావు, డైరెక్టర్లుగా కాజా గిరిధర్, శనగపల్లి నరేంద్ర కుమార్, సుగ్గుల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు జన్మదినోత్సవ వేడుకలను నూతన కార్యవర్గ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి, ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను పలు అభినందనలతో ప్రముఖులు సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మనకి విజయవాడ పట్టణంలో మనకు కూడా ఒక స్థానం కావాలని ఒక చక్కటి మహాసభ బిల్డింగు 60 పడకల గదులతో నిర్మాణం జరుగుతుంది. ఆ యొక్క నిర్మాణానికి అన్ని జిల్లా సంఘాలు కూడా వారి వంత సహాయ సహకారాలు అందించు అతి త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కొత్త నూతన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో నవ్యాంధ్రప్రదేశ్ నందు మరి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు కూడా విద్యా వైద్య రంగాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడైనా సరే ఇబ్బంది పడకుండా ఉండే విధంగా సాంకేతికంగా అనేక మార్పులు తీసుకొచ్చే విధానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పనిచేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ఆర్యవైశ్యుల ఆరాధ్య నాయకులు శ్రీ టీజీ వెంకటేష్ గారి నేతృత్వంలో, అట్లాగే లక్ష్మయ్య గారు, ఇల్లూరు లక్ష్మయ్య గారు ప్రెసిడెంట్గా మనకు నియామకం ఎలక్షన్ జరిగింది. దాంతో ఎన్నుకోబడి ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల్ని నియామకం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే గుంటూరు జిల్లాకు ఉమామహేశ్వరరావు గారిని మధ్యతరగతి, చిన్న తరగతి ఇలాంటి భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలనేటువంటిది ఈ యొక్క మహాసభ ఉద్దేశం. మహాసభ తరఫున మన రాష్ట్రం విడిపోయిన తర్వాత విజయవాడలో నడిబొడ్డున గాంధీనగర్ సెంటర్లో ఒక మహాసభ వైశ్య భవనం ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికీ 4 ఫ్లోర్లు నిర్మించడం జరిగింది. అందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అందుబాటులో ఉండాలి ఈ భవనం అనేటువంటిది ఉద్దేశంతోనే చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ కూడా దానిలో భాగస్వాములై ఆ యొక్క నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ చుండూరు ఉమామహేశ్వరరావు గారిని గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘానికి నూతన అధ్యక్షుడిగా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో వారు ఈ రోజున పుట్టినరోజు కూడా విశేషమైంది. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజా రాజధాని అమరావతి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో మరి తీసుకోవటం, విశేషంగా రాష్ట్ర అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాల మధ్యన మరి ఇక్కడ ఏర్పడటం అమరావతి, అక్కడ
పగలని రాత్రని తేడా లేకుండా మరి విస్తృతమైనటువంటి అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు దేశమే కాదు విదేశాల నుంచి తండ్రి కొడుకులు విపరీతంగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి మరి అన్ని జిల్లాలు 13 జిల్లాలు కూడా అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఒకటైతే మరి ఈ ప్రాంతంలో మరి పెద్దలు చెప్పినట్టు భవన నిర్మాణం ప్రధానమైంది స్థానం. ఆ స్థానము విజయవాడ నగరం నడిబొడ్డున నిర్మాణం జరుగుతున్నది ఒకటైతే, అట్లాగే మరి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉజ్వలంగా పనిచేయటానికి మంచి నాయకత్వం ఉంది ఇక్కడ. ఈ నాయకత్వాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి మరి రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకురావడానికి ఉమామహేశ్వరరావు గారి టీము పనిచేయాలని ఈ సందర్భంగా పనిచేస్తారని కోరుకుంటూ ఈరోజు చుండూరు ఉమామహేశ్వరరావు గారి అధ్యక్షులు వారి నాయకత్వంలో నాకు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నియామక పత్రం ఇచ్చినందుకు అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఆర్యవైశ్య సంఘానికి జిల్లాకు కానీ ఏ విధమైన సేవలు కావాలన్నా నేను అందరికీ అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకునేలా సంస్థకి ఆర్యవైశ్యులకి అందరికీ ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు కానివ్వండి అనేక విషయాల్లో కానీ తోడుగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రజాప్రతినిధిగా వేమూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు అన్నారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిషత్ కార్యాలయం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బారు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుంచి శాసనసభ్యులు ఆనందబాబు వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతివారం నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ప్రత్యేక గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నామని, ప్రజలకు జవాబుదారీతనంతో సేవ చేయడం శాసనసభ్యునిగా తన బాధ్యతని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి ప్రాంగణంలోని పరిష్కారాలు చెబుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనాని మురళీకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మళ్ళీ ఈ వారం కొల్లూరు మండలంలో కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనివల్ల చాలా వరకు ఎంతో ఉపయోగంగా ఉంది. అంటే ఏదో ఒకసారి వచ్చాము మీ దగ్గర అర్జీలు తీసుకున్నాం ఇచ్చాము వెళ్ళిపోయామంటే దాని గురించి పట్టించుకోరు. ఎందుకంటే మళ్ళా నేను కూడా వస్తున్నాను, మళ్ళీ మీ గురించి సమస్యలు ఆ పత్రాలు స్వీకరిస్తున్నాం కాబట్టి బాధ్యత జవాబుదారితనం అనేది అధికారంలో కొంత ఉంది. దీన్ని ఇచ్చినటువంటి అర్జీలు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ కూడా చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా రిజిస్టర్ అవుతా ఉంది మీరు ఇచ్చిన ప్రతి అర్జీ. కాబట్టి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందో కూడా నేను భావిస్తూ ఉన్నాను. సమస్య అనేది రెగ్యులర్గా ఉంటానే ఉంటాయి. వచ్చిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవటం ప్రభుత్వం యొక్క విధి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ స్థానికంగా ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి సాధ్యమైనంత వరకు ఈ వేదికని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఆదర్శ నేత, ఆర్గానిక్ ఇంటలెక్చువల్ స్వర్గీయ కనపర్తి యేసురత్నం 70వ జయంతిని తెనాలి కవిరాజా పార్కులోని సమావేశ మందిరం నందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు యేసురత్నానికి ధన్యవాదాలర్పించారు. ప్రముఖ న్యాయవాది కనపర్తి బెనహర్ పర్యవేక్షణలో జరిగిన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర సమితి నాయకులు కౌరతవి ప్రసాద్ తన సుదీర్ఘమైన ఉపన్యాసంలో పలు ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఎన్నికల జాబితా సమగ్ర సవరణపై అవకతవకను వివరించారు. ఈ కార్యక్రమంలో భిన్న స్వరాలు అరసం నాయకులు చెరుకుపల్లి సింగారావు, అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు బండికల సతీష్, ప్రముఖ న్యాయవాది పిల్లి విద్యాసాగర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. విద్యావంతులు, మేధావులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్ వందన సమర్పణ చేశారు. భారత ప్రజలమైన మనందరికీ కూడా సక్రమమైన ప్రజాస్వామ్య ఫలితాలు అందాలనేది మా సంస్థ పెట్టుకున్నటువంటి లక్ష్యం. దానికి అనుగుణంగా మేము ఇప్పటికి దాదాపు 16 జిల్లాల్లో మా సంస్థకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అయితే ఈ ఎన్నికల సంస్కరణలో భాగంగా మొట్టమొదట మేము గుర్తించినటువంటి మొదటి అంశం భారతదేశంలో ఎన్నికల కమిషనర్ నియామకం విషయంలో జరిగినటువంటి అతి పెద్ద తప్పులు గుర్తించి దానిపైన మేము సరైనటువంటి విధానం ఎట్లా ఉండాలనే దాని పట్ల మేము ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి అందరికీ అందుబాటులో తీసుకొచ్చాం. ఈరోజు ఎవరైతే
మన కనకపర్తి యేసురత్నం గారు ఉన్నారో ఆయన స్మారక ఉపన్యాసం, ఆయన గురించి నాకు నేరుగా తెలియకపోయినా ఇప్పుడు పెద్దలు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన సమాజం కోసం చేసినటువంటి అనేక విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు. అలానే ఆయన కమ్యూనిస్ట్గా ప్రారంభించి తర్వాత అంబేద్కరిస్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ తర్వాత కార్డ్స్ అనే సంస్థలో సమాజం కోసం పనిచేసినట్టుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి విషయాలు మీ అందరికీ తెలిసినవే, నాకు కూడా తెలుసు. యువతుల మహిళల రక్షణ కోసమే ఫోక్సో చట్టం ఉందని, వారిని వేధింపులకు గురి చేస్తే కఠిన శిక్షలు తప్పవని టూ టౌన్స్ సే డి రవీంద్రబాబు తెనాల్లోని ఎన్ఆర్ఐ కళాశాల నిర్వహించిన అవగాహన సదస్సులో అన్నారు. శుక్రవారం మహిళల రక్షణ అవగాహన సదస్సులో డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టూ టౌన్ సిఐ డి రవీంద్రబాబు మాట్లాడుతూ చట్టాలు వాటిని ఏ సందర్భాల్లో ఎలా వినియోగించుకోవాలో వివరించారు. లైంగిక వేధింపుల వల్ల ఇబ్బంది పడే వారికి రక్షణ కల్పించేందుకు శక్తి టీం అందుబాటులో ఉందని అన్నారు. యువతులకు స్త్రీలకు బలమైన చట్టం పోస్కో చట్టమని, ఈ చట్టం ద్వారా కొనుగోరే ప్రయోజనాల గురించి వివరించారు. మహిళలను వేధించే వారికి పోస్కో చట్టం ద్వారా శిక్షలు కఠినంగా ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనం తప్పేది ఒప్పేది తెలియనప్పుడు ఫస్ట్ మనకు చెప్పేది ఎవరు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తప్పు ఒప్పు చెప్పిన తర్వాతే ఇది కరెక్టా ఇది కరెక్ట్ గా చెప్పుకుంటూ వస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ చెప్పేది ఎవరు? టీచర్స్. అక్కడికి వెళ్తారు. అక్కడ మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు. కొల్లిపర మండలంలో ఇసుక తవ్వకాల నిషేధం ఉన్న కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా రాత్రి వేళల ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కొల్లిపర మండలంలో గడిచిన జూన్ 12 నుండి అక్టోబర్ 15 వరకు ఇసుక రిచ్లో తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ప్రభుత్వ ఆదేశాలు పక్కన పెట్టి గత రాత్రి సుమారు 40 ట్రాక్టర్లు అర్ధరాత్రి కృష్ణానది తిరుపతమ్మ గుడి దగ్గర ఇసుక అక్రమ రవాణాకు అక్రమార్కులు తెగబడ్డారు. ఇసుక ట్రాక్టర్ 2000 రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చేబ్రేలు మండలం సేకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలని వేజెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ కొత్తపల్లి బాబురావు సేకూరు గ్రామంలో జెండా చూపించి ప్రారంభించారు. సేకూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది కలిసి గ్రామంలో డెంగ్యూ అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కొత్తపల్లి బాబురావు మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి వైరస్ వల్ల వస్తుందని, ఒకరి నుంచి ఒకరికి దోమకాటు వల్ల వ్యాప్తి చెందుతోందని తెలిపారు. డెంగ్యూని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే సులువుగా చికిత్స చేసి పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, కనుగుడ్లు నొప్పులు, ఒంటిపై దద్దురు వంటి లక్షణాలు డెంగ్యూ లక్షణాలన్నారు. ఈ లక్షణాలు ఎవరికైనా కనిపించినట్లయితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో తగు పరీక్షలను చేయించుకొని వైద్యాధికారి సలహా మేరకు తగు మందులను ఉచితంగా పొందవచ్చని తెలిపారు. తెనాలి యుఎల్బి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ అందే బాలచంద్రమౌళి మాట్లాడుతూ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం ప్రజలు అవగాహన కల్పించి ప్రజలను భాగస్వాములు చేసి తద్వారా వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఆరోగ్య విస్తరణాధికారి కరి రామయ్య మాట్లాడుతూ ప్రజల అవగాహన మరియు భాగస్వామ్యంతోనే దోమల ద్వారా వ్యాపించే అన్ని వ్యాధుల వ్యాప్తిని అరికట్టకు అవకాశం కలుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, సచివాలయ ఆరోగ్య కార్యదర్శి బాణవత్ నాగేంద్రబాయ్, ఎంఎల్హెచ్పి శీలం, అనుష, ఆశా కార్యకర్తలు శ్రవంతి, దేవమణి, బుజ్జి, ఉమారాణి, సుమతి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా డెంగ్యూ వ్యాధి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, జ్వరం కానీ, తలనొప్పి రావడం కానీ, కీళ్ళ నొప్పులు రావడం కానీ, కళ్ళ వెంక బాగా నొప్పులు రావడం కానీ, వాంతులు రావడం కానీ, నీరసం రావడం కానీ, చర్మం పైన మచ్చలు రావడం కానీ, ఈ లక్షణాలు కనిపించినప్పుడు అందరూ ఎవరైతే ఆ లక్షణాలతో బాధపడతారో ఎవరైనా సరే అవగాహన ఉన్న వాళ్ళు అలాంటి లక్షణాలు చూసినా సరే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించవలసిందిగా కోరాము. అట్లానే ఈ ప్రజలు పాటించవలసినటువంటి ఏవైతే చెక్, క్లీన్ అండ్ కవర్ అనే 3 ఎజెండాలతో మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ నియమాలను పాటించి దోమలు అరికట్టవలసిందిగా అందరికి కూడా అవగాహన కల్పిస్తూ ఈరోజు నిర్వహించడం జరిగింది. మలేరియా మాసోత్సవంలో మలేరియా దోమలు ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క అవగాహన కలిగించడానికే ఆ మాసం మొత్తం మేము ప్లస్ గవర్నమెంట్ కూడా నిర్ణయించింది. అదేవిధంగా జూలై మాసాన్ని కూడా డెంగ్యూ మాసంగా నిర్ణయించారు. ఈ నీటి నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో వర్షాకాలం కాబట్టి ఎక్కడ చిన్న గుంట ఉన్నా కూడా నీరు నిల్వ ఉంటాయి. ఆ నీటి నిల్వలు లేకుండా చూసుకునే బాధ్యత మన యొక్క కుటుంబ సభ్యులది, అందరిది. విజయవాడ ఇస్లాంపేట ముసాఫిర్ ఖానా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర స్థాయి జాబ్ మేళా నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్ పేర్కొన్నారు.
శుక్రవారం పట్నంలోని తమ కార్యాలయంలో జాకిర్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా షేక్ ముస్తాక్ అహ్మద్ అధ్యక్షతన నిర్వహించే జాబ్ మేళా కార్యక్రమంలో 65 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమారు 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదివిన నిరుద్యోగ యువతలో ఆసక్తి కలవారు ఈ జాబ్ మేళాలో పాల్గొని దరఖాస్తులు నమోదు చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరారు. జాబ్ మేళా ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు అవకాశం ఉన్నందున నిరుద్యోగ యువకులు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరుగుతున్నది. ఈ యొక్క జాబ్ మేళాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారి అధ్యక్షతన జరుగును. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 60 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. కావున ఈ యొక్క జాబ్ మేళాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో పాల్గొని మీ యొక్క దరఖాస్తుని నమోదు చేసుకొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా కోరుచున్నాను. ఈ యొక్క జాబ్ మేళా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లిం మైనార్టీల అభ్యున్నతి కోసం ఒక ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం బహుత్తరమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాచార హక్కు చట్టం నిబంధనలకు నీళ్లొదిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన రాష్ట్ర సమాచార హక్కు శాఖ చైర్మన్ చావలి సోనీల్. మండలంలో సర్వే 80% పూర్తి, ఎంపీడీఓ అత్తోట దీప్తి. అనుమానంతో భార్యను కడతీర్చిన భర్త, పోలీసులకు లొంగిపోయిన వైనం. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.